గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము మడ్ స్పాక్ స్టార్ట్ అవ్వాలి, బట్ ఒక 5 minutes నుంచి ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ హియర్. సో పర్లేదు, క్యాబ్లో ఒక 24 kilometers ట్రావెల్ చేయాలి ఇప్పుడు ఆ మడ్ స్పా తీసుకోవాలంటే. సో గ్రాబ్లో అయితే కార్ బుక్ చేస్తాం. ఒక 1/2 hour కన్నా తగ్గొచ్చు అనుకుంటున్నా, లేకుంటే సౌత్ ఫుకాక్లో వాన లేకపోవచ్చు కూడా. ఈరోజు మొత్తం సౌత్ ఫుకాక్ కవర్ చేస్తున్నాం కాబట్టి మడ్ స్పా కూడా సౌత్ ఫుకాక్లోనే ఉంది. ఇక్కడ ఇది చూపించేస్తాను. నెక్స్ట్ విల్ గెట్ డౌన్, బుక్ క్యాబ్ అండ్ విల్ చలో. మా కార్ కూడా వచ్చేసింది ఇక్కడ, అండ్ ఇప్పుడే వానబడి ఆగింది. ఇప్పుడే స్ట్రైట్ చేసుకున్నా, హెడ్ మొత్తం పోతుంది. ఓకే, ఇప్పుడు మడ్ స్పాకి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను అది ఎలా ఉంటుందో. మేబీ ప్రైవసీ కన్సర్న్స్ వల్ల వీడియోస్ తీసుకొని ఇవ్వకపోవచ్చు, బట్ జస్ట్ చూపిస్తాను ఓవరాల్ వ్యూ ఎలా ఉంది అని. సౌత్ ఫుకాక్లో కూడా వాన పడుతుంది, బట్ మనం మడ్ స్పాకి వెళ్తున్నాం కాబట్టి దట్ డజంట్ మ్యాటర్. అండ్ వీ ఆల్మోస్ట్ రీచ్డ్ స్పా. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, దీనికే వెళ్తున్నాం. వర్సైజ్ మడ్ స్పా ఇస్ వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ మడ్ స్పా ఇన్ ద వియత్నాం. లుక్ అట్ దిస్ క్యూట్ డాగ్, ఎంత ముద్దుగా ఉందో, ట్రిమ్ చేసుకొని సింహం లాగా. అండ్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ వాళ్ళ ట్రెడిషన్ లో వాళ్ళ దేవుడికి ఆఫరింగ్స్ ఇచ్చారు. స్పా ఎక్స్పీరియన్స్ చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ టు మీ, and I'm so excited. Menu check chesi, we paid for what we needed and we got these tags. సో ఇప్పుడే మాకు ట్యాక్స్ కట్టారు, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు మడ్ స్పా. లాకర్ రూమ్కి వెళ్తున్నాం చేంజ్ చేసుకోవడానికి. వీ కెన్ క్యారీ మొబైల్స్. ఇండివిజువల్ పర్సన్కి ఒక లాకర్ అండ్ స్లిప్పర్ అండ్ పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ ఇస్తారు. అండ్ వీ నీడ్ టు టేక్ ఎ షవర్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మడ్ స్పా. ఇప్పుడు మడ్ బాత్కి వెళ్తున్నాం. లుక్ అట్ దిస్, ఇట్స్ జస్ట్ వావ్. అసలు నేచర్లోకి ఎంటర్ అవుతున్నట్టుంది. అండ్ బోత్ సైడ్స్ మడ్ బాత్స్ ఉన్నాయి అండ్ ఫుల్ ప్రైవసీ ఉంటుంది. మనం 4 sides కూడా క్లోజ్ చేసుకోవచ్చు. మనకిచ్చిన మడ్ క్యాబిన్ ఇది. ఒక్క నిమిషం. It's hot and it's good. Smells it? Yeah. Nice. Super ఉంది. ఫ్లోట్ అవుతున్నా మడ్లో నేను. This is so good. This is all mud. Awesome. This is చూపిస్తాను. పొగలు వస్తుంది మడ్ అంతా. నేను ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాబిన్ అని ఇచ్చేసారు. సి మడ్. ఇప్పుడు నేను సరౌండింగ్స్ చూపిస్తానండి, ఎంతసేపు నన్నే చూస్తాను. ఇచ్చగా పొగలు కక్కుతూ నన్ను ఇక్కడ ఉండిపోమన్నా నేను ఉండిపోవడానికి సిద్ధం. నేను మదనపల్లికి రాను. జారిపోతున్నాం మేము. ఇది చాలా స్లిప్పరీ. ఫేస్కి కూడా పూసుకోవాలి. యాక్చువల్లీ మేము మొత్తం ఇలా ఇలా పొడలాడాలి వీడియో కోసం. దొరలాలి. ఓకే అయితే బాయ్. 30 minutes మడ్లో ఉన్న తర్వాత ఇక్కడ వాటర్ ఆన్ చేస్తారు, లైక్ లైట్ షవర్ చేసుకోవడానికి. అండ్ బయటికి వెళ్ళినాక తర్వాత వీ కెన్ షవర్ అగైన్. ఇండివిజువల్ రూమ్స్, బాత్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడే మడ్ బాత్ అయిపోయింది, షవర్ అయిపోయింది. ఇప్పుడే మేము స్టీమ్ రూమ్ నుంచి వచ్చాము. అప్పుడే వీడియో తీసుకోలేదు, బట్ ఇప్పుడు అదే పనిగా మీకు చూపించడానికి పర్మిషన్ అడిగి మరీ తీసుకున్నాను. సో మీరు కూడా చూడండి. ఇప్పుడే స్టీమ్ బాత్ అయిపోయి షవర్ కూడా కంప్లీట్ చేసేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు మసాజ్.
see. ఈ ఫ్లోర్ మొత్తం ఇండివిజువల్ మసాజ్ రూమ్స్ ఉంటాయి. ఓకే, మసాజ్ తర్వాత కలుద్దాం. ఇప్పుడే మసాజ్ అయింది, చాలా బాగా నిద్రపోయాను. ఒకసారి మా అక్క మొగం చూడండి. మొగం చూస్తాను, నువ్వు నిద్రపోయావు తెలుసు. సూపర్గా ఉంది. ఓకే, వీఆర్ బ్యాక్ అగైన్. మసాజ్ అయిపోయింది, అగైన్ షవర్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాము. సో ఇంతటితో మా స్పా జర్నీ కంప్లీట్ అయింది. 1.5 hours పట్టింది స్పా కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే ఇచ్చారు. వీఆర్ హ్యావింగ్ దిస్ ఐస్ టీ. ఇట్స్ నైస్. స్వీట్. And they gave us fresh fruits. నాకెందుకు ఫ్రూట్సే నచ్చదు. తినేసామంటే తను తినింది నేను తినలేదు. బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రూట్ లవర్, ఐఎమ్ ఫుడ్ లవర్. సో క్యాప్ కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తుంది కాబట్టి మన కోసం ఇప్పుడు మనం పర్ల్ ఫామ్కి వెళ్దాం, పర్ల్స్ కొనడానికి. We'll go Pearl Farm. Pearl Farm. Yeah. Pearl Farm. చూడాలి ఎంత బొక్క పడుతుందో. ఆల్రెడీ గట్టిగా బొక్క పడింది ఇక్కడ. బట్ వర్తే మనం స్పెండ్ చేసిన మనీకి కదా కదక్క. నాకు ఆకలేస్తుంది బికాజ్ మార్నింగ్ నుంచి నేనేం తినలేదు. కొందరు ఫ్రూట్స్ పొట్టలోకి వేసారు. ఫ్రూట్స్ అంటే తినలేదు. నాకు ఏదైనా స్పైసీగా కావాలి. అన్నం, పప్పు, ఆవకాయ, చికెన్ బిర్యానీ ఇవి కావాలి. కప్ప బిర్యానీ దొరుకుతుంది. కప్ప బిర్యానీ దొరుకుద్ది. అది కాళ్ళు ఇట్లా ఉన్నాయి తెలుసా, ఫ్రై చేసి ప్లేట్లో పెట్టారు. We reached NGOC Pearl Farm. వచ్చేసి ట్రై, దీస్ ఆర్ ద బెస్ట్ పర్ల్స్. ఓకే, వియత్నాంకి ట్రిప్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పర్ల్స్ అయితే పర్చేస్ చేసి వెళ్తారు. We are in NGOC. It's Pearl Farm, established in 1994. And here మనము పర్ల్స్ పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడే ఫామ్ చేస్తున్నారు పర్ల్స్. సో అమ్మకి కొనాలి, నాకు కొనాలి, అక్కకి కొనాలి, చాలా మందికి కొనాలి. కలెక్షన్ చూపించేస్తాం ఫస్ట్. ఇక్కడ చూస్తున్నవన్నీ ఒరిజినల్ కోరల్స్ అండ్ దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్. Here I'll show you one thing. See here, we can purchase it for home. ఫుకాక్ ఐలాండ్ కాబట్టి ఇక్కడ సముద్రంలో దొరికిన ప్రతి చిన్న వస్తువుని కూడా వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ సోర్స్గా మార్చుకోవడానికి ఎంత క్యూట్ థింగ్స్ తయారు చేశారో చూడండి, షో పీసెస్గా. అండ్ దీస్ ఆర్ రియల్లీ కాస్ట్లీ. ఇప్పుడైతే మీకు పర్ల్ సెక్షన్ చూపిస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేసి పెట్టిన కొన్ని పర్ల్ చైన్స్ ఉన్నాయి. మనకి ఏదైనా కొత్తగా కావాలనుకుంటే కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. ఇప్పుడే మమ్మీ కోసం పర్ల్స్ సెలెక్ట్ చేశాము. సో అది కొంచెం డిజైన్ సెట్ చేయాలి, లైక్ లెంత్ అండ్ ఎవ్రీథింగ్. ఈ పర్ల్స్ అమ్మ కోసం తీసుకున్నాము. అండ్ అమ్మకి 2 లేయర్ చైన్గా కావాలి అంటే అలా సెట్ చేపిస్తున్నాము. ఇక్కడ మమ్మీ చైన్ మాకు నచ్చినట్టు కస్టమైజ్ చేసిస్తున్నారు. అండ్ దీని తర్వాత నేను కూడా వెళ్ళి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంకొక పేర్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ దాట్. ఇక్కడ మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. ఇండియాతో పోలిస్తే ఇక్కడ పర్ల్స్ చాలా చీప్. అండ్ కింద ఫ్లోర్లో ఫ్రెష్లీ పర్ల్స్ ఫామ్ చేస్తుంటారు. అండ్ దీస్ ఆర్ సర్టిఫైడ్ అండ్ ఒరిజినల్ పర్ల్స్. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే బిల్లింగ్ చేస్తున్నారు. ఒక్కటే ఎంత బిల్లు చేసింది తెలుసా? మన అక్కతో వస్తే లచ్చ అందుతుంది ఖచ్చితంగా.
and a pendant. Yeah. A chain together. ఎంతక్క బిల్లు? నందు అక్క లక్ష 20. నైస్. ఇంతవరకు మీకు వీడియోలో చూపించాను కదా, అది కొందాం అనుకొని అడిగాము ఎంత అని చెప్పి. సింపుల్గా 6,000 అన్నారు. అది మనం కొంచెం చీప్ అన్నట్టు అక్కడ యాక్షన్ ఇచ్చి వచ్చేసాం. బయటకు వచ్చినాక అంతా అనుకున్నాము. అది ఫాజిల్, లైక్ ఓషన్, డీప్ ఓషన్లో ఉన్నవి తీసుకొచ్చి వాళ్ళు అలా స్కల్పింగ్ చేస్తున్నారు. మనం త్వరగా వెళ్ళకపోతే ఇగో మా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు డ్రైవర్. గుడ్ యాక్చువల్లీ హీస్ వెరీ గుడ్ పర్సన్. ఇప్పుడు మనం సన్సెట్ టౌన్కి వెళ్ళిపోవాలి టక అని. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాలి. అది 5:30 వరకే ఉంటుంది. ఆల్రెడీ టైం ఇప్పుడు 3:42. హాఫ్ అన్ అవర్ పడుతుంది మనం వెళ్ళడానికి. సో టక వెళ్ళాలి, లేకుంటే మిస్ చేసుకుంటాం. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ కేబుల్ కార్. బాయ్ పర్ల్ ఫామ్. పచ్చినికి పోయింది ఈరోజు. షాపింగ్ ఓవర్గా చేసి అలసిపోయిన నందిని. నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను ఇన్ సన్సెట్ టౌన్లో. The price is the shisha, obviously. Oh. It's the separate. Then why did she say it is free? Yeah. It is It's free. Yeah. Kiss bridge. It's mean kiss bridge. Yeah. It's free Okay. because you buy the ticket. Okay. It's will be free. Okay. Got. ఇప్పుడైతే మేము సన్సెట్ టౌన్కి వచ్చేసాం. అండ్ లుక్ అట్ దిస్ వ్యూ, ఎంత క్యూట్గా ఉందో. ది మోస్ట్ అమేజింగ్ సన్సెట్ టౌన్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే నా నెక్స్ట్ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే పెట్టండి. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అండ్ ఈ వీడియోస్ ఫాస్ట్గా పెట్టట్లేదని తిట్టుకోకండి, ఇంకా నుంచి కంటిన్యూగా పెడతాను. బాయ్.